మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందారు. కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కారులో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు చనిపోగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు మృతి చెందారు. అయితే కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందులో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో షాద్నగర్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చార్మినార్కి చెందిన వారు చనిపోవడం జరిగింది. భర్త అదేవిధంగా చిన్న కొడుకు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా ఒకసారిగా ముందు వెళ్తున్న కంటైనర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాదంలో ప్రగతిరెడ్డి, అరవింద్ అదేవిధంగా సునీత వీళ్ళు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. భర్త రోహిత్ రెడ్డి, చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే గత 12 సంవత్సరాల క్రితమే వీళ్ళు అమెరికాలోకి వెళ్లి స్థిరపడి అక్కడే రోహిత్ రెడ్డి జాబ్ చేస్తూ వాళ్ళ కుటుంబంతో అక్కడే స్థిరపడి ఉన్నారు. కానీ వేరే స్టేట్ కి వెళ్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూడా చనిపోయారని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఈ రోజు ఉదయం సమాచారం అందించడంతో వాళ్ళు వివరాలు ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్న బంధువులని అక్కడికి పంపించి వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే రోహిత్ రెడ్డి 12 సంవత్సరాల క్రితమే జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ అక్కడే స్థిరపడి కుటుంబంతో ఉంటున్నాడని చెప్తున్నారు. ఇద్దరు కుమారులు అదేవిధంగా వాళ్ళ అమ్మ, ఆ భార్య, 5గురు కలిసి వెళ్తున్న సందర్భంలోనే ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ ని కారు అతివేగంగా ఢీకొట్టడంతో ప్రమాదంలో ముగ్గురు కూడా చనిపోయి ఇద్దరికి గాయాలైనట్టుగా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం షాద్నగర్ లో ప్రగతిరెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారికి సంబంధించి ఉదయం సమాచారం ఇచ్చారని చెప్పేసి కూడా వారు కొద్దిసేపటి క్రితమే మాట్లాడి చెప్పడం జరిగింది. పూర్తిగా అంటే ప్రమాదం గల కారణాలు, అటు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, వాటన్నిటికి సంబంధించి విషయాలు కూడా కనుక్కుంటున్నారు. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో షాద్నగర్ లోని టేకులపల్లిలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. వారికి సంబంధించి పూర్తిగా వారి విషయం తెలుసుకున్న తర్వాత బంధువులు కూడా వచ్చి వారిని ఓదారుస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.